ఈ బోన్ డీజనరేషన్ ఇందాక అనుకున్నట్టు మనమే ఈ లేడీస్లో ఏంటంటే కొంత ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పీసీఓడీలని లేదంటే ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ అని మెనోపాజ్ అనేది త్వరగా వచ్చేస్తుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళలో ఎక్కువ ఎర్లీగా చూస్తున్నాం మేడం. మేబీ మీరు చెప్పినట్టు ఏంటంటే డైట్లో 1200 milligrams ఆఫ్ కాల్షియం మెయింటైన్ చేసుకుని మనం లైఫ్ స్టైల్ జీవనశైలి విధానాన్ని మార్చుకుంటే మనం చాలా వరకు కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. డైట్లో మనం ఇందాక అనుకున్నట్టు రాగి సంకటి, జొన్న, తర్వాత ఫ్రూట్స్లో మనం జాంకాయ, ఉసిరికాయ అట్లాంటివి తీసుకుంటూ ఉంటే అండ్ రోజు కూడా క్రమం తప్పకుండా కనీసం ఒక గ్లాస్ పాలు లేడీస్ అయితే కంపల్సరీగా పాలు తాగాలి, పెరుగు అట్లాంటివి మిస్ కాకుండా డైట్లో 1200 milligrams తీసుకుని విటమిన్ డి మీరు ఇందాక అన్నారు విటమిన్ డితో ఉండాలి అని చెప్పి. సో మార్నింగ్ 30 minutes 30 నిమిషాలు మనకి సూర్యరశ్మి తగిలేలాగా మన లైఫ్ స్టైల్ని కనుక మనం అడ్జస్ట్ చేసుకుంటే చాలా వరకు బోన్ డీజనరేషన్ మనం దూరంగా ఉండొచ్చు.